నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. కేవలం 9 రోజులలో రైతుల ఖాతాలలోకి ఏకంగా 9,000 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఏంటి స్కీమ్, ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు వస్తాయి, దీంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మరో కీలకమైనటువంటి విత్తనాల అప్డేట్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. వర్షాకాలం పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరట అని చెప్పాలి. రాబోయే 9 రోజులలో 9,000 కోట్లు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతాయి. అయితే ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను, వర్షాలు తక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉండడం వల్ల ఈ దృష్టిలో పెట్టుకొని ఈ సంఘటనను ప్రభుత్వం సిఫారసు చేసిన 7 రకాల ప్రత్యేక వరి వంగడాలనే సాగు చేయాలని కోరారు. ఇవి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలు. ఈ విత్తనాలన్నింటినీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రైతు వేదికల వద్ద సిద్ధంగా ఉంచిందని చెప్పారు. కాబట్టి రైతులు వీటిని ఉపయోగించుకుంటే మంచి లాభాలు వస్తాయన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ సభలో రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం గత 30 నెలల కాలంలో రైతుల కోసం ఏమేమి చేసిందో లెక్కలతో సహా వివరించారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి తరుణంలో ఆయన ఈ గణాంకాలను బయటపెట్టారు. మొదటిది, దాదాపు 25.35 లక్షల మంది రైతులకు సంబంధించిన 20,000 కోట్ల రుణాలను మాఫీ చేశామని ఆయన గుర్తు చేశారు. ఇక రెండవది, ఇప్పటి వరకు రైతు భరోసా కింద మొత్తం 36,000 కోట్ల రైతుల ఖాతాలలో వేసినట్టుగా చెప్పారు. ఇందులో తాము అధికారంలోకి రాగానే అత్యవసరంగా విడుదల చేసిన 7,000 కోట్లు కూడా ఉన్నాయన్నారు. అంటే రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నెలకు సగటున 6,000 కోట్లు ఖర్చు చేస్తుందని, అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు కేవలం 2,000 కోట్లు మాత్రమే వెచ్చించిందని ఒక రేంజ్లో పోల్చి చూపించారు. ఇక ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రైతు సమస్యలపైన చర్చించేందుకు మేము అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపైన, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపైన చర్చకు మీరు రెడీనా అంటూ అక్కడ కామెంట్ చేశారు. దీంతోపాటు గత కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు అక్షరాల 8.11 లక్షల కోట్లకు చేరాయంటూ ఒక భారీ నెంబర్ను తెరపైకి తెచ్చారు. అలాగే వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటున్న లీడర్లపైన కూడా సెటర్లు వేస్తూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చివరిగా రాజకీయంగా, ఆర్థికంగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పనులను ఖచ్చితంగా అనుకున్న సమయానికి పూర్తి చేసి తీరుతామని సభాముఖంగా హామీ ఇచ్చారు. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన బిగ్గెస్ట్ అప్డేట్, 9 రోజులలో 9,000 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లలోకి రానున్నాయి. మరి ప్రభుత్వం సిఫారసు చేసిన వరి విత్తనాలపైన, అలాగే ఈ నిధుల విడుదలపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. రైతు రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 20,677 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా? ప్రతి ఊర్లో రైతుల వివరాలు గ్రామ సభలలో చదివి వినిపించినాం. రైతు భరోసా, ఆయన రైతు బంధు అన్నాడు. ఆ రైతు రాబంధు మీకు బకాయి పెడితే ప్రభుత్వం వచ్చిన ఎంబడే నెల తిరగక ముందే 7,000 కోట్ల రూపాయల పాత బకాయిలు మేం చెల్లించినాం. రైతు రాబంధువు మీ నెత్తి మీద పెట్టిపోతే నేను వచ్చి కట్టిన ఒడ్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొని బకాయిలు పెట్టిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ఆ ఒడ్ల పైసలు ఆనాడు 2023 నాడు మీకు చెల్లించడం జరిగింది. ఇవాళ రైతు భరోసా 10,000 సంవత్సరానికి వాళ్ళు ఇస్తే 12,000కు పెంచి ఇప్పటి వరకు 27,000 పైచిలుకు కోట్ల రూపాయలు మీ ఖాతాలేసి ఇవాళ మరో 9,000 కోట్ల రూపాయలు వేయడానికి, మొదటి విడత 9 రోజుల్లో మీ ఖాతాలో 9,000 కోట్లు వేయడానికి దాదాపుగా రైతు భరోసా మీద ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు అందించిన చరిత్ర ఈరోజు ఈ ప్రభుత్వానిది.